హలో ఎస్పిరెంట్స్, వెల్కమ్ టు యూపీఎస్సీ ఏపీఎస్సీ క్విక్ గైడ్ ఛానల్. అయితే మనం ప్రీవియస్ వీడియోలో క్లియర్గా కంపెనీ రూల్ అంటే ఏంటో చూసుకున్నాము. కంపెనీ రూల్ కింద ఉన్న యాక్ట్స్ గురించి చూసాము. ఎవరైనా ఆ వీడియో చూడకపోతే దయచేసి ఆ వీడియో చూడండి. ఎందుకంటే ఈ వీడియో చూడడానికి ముందు అది చూస్తే దే విల్ బీ ఒక క్లారిటీ అనేది మీకు ఉంటుందన్నమాట. అయితే క్రౌన్ రూల్ అనేది ఇట్ విల్ స్టార్ట్ ఫ్రమ్ 1858 to 1947. క్రౌన్ రూల్ అంటే ఏంటి అంటే బ్రిటిష్ యొక్క క్వీన్ ఎవరైతే ఉంటారో, బ్రిటన్ క్వీన్ ఎవరైతే ఉంటారో ఆవిడ ఒక వాయిస్ రాయ్ని అపాయింట్ చేసి డైరెక్ట్గా మన ఇండియాని రూల్ చేయడానికి పంపిస్తారు. అంటే ఎందుకు ఈ క్రౌన్ రూల్ అనేది రావడానికి కారణం ఏంటి అంటే 1857లో ఒక ఇంపార్టెంట్ ఈవెంట్ జరిగింది. దాని పేరే సిపాయి మ్యూటినీ. సిపాయి మ్యూటినీ అనేది ఏదైతే ఉంటుందో ఈ సిపాయి మ్యూటినీ వల్ల అంటే సిపాయిలు తిరుగుబాటు అంటారనమాట. సిపాయిలు తిరుగుబాటు చేశారు. దాంట్లో ఒక సిపాయిస్ మాత్రమే ఇన్వాల్వ్ అవ్వలేదు. జమీందార్స్ ఇన్వాల్వ్ అయ్యారు, ల్యాండ్ లార్డ్స్ ఇన్వాల్వ్ అయ్యారు, లోకల్ ప్రిన్సెస్ ఇన్వాల్వ్ అయ్యారు. దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. సిపాయి మ్యూటినీ ఎందుకు జరిగింది అంటే రైఫిల్స్ ఏవైతే ఉంటాయో, సిపాయి వాళ్ళు యూజ్ చేసే రైఫిల్స్ ఏవైతే ఉంటాయో దానికి పిగ్ మీట్ వాటిని పుయ్యడం వల్ల కానీ, అది కాకుండా ఏంటి అంటే వాళ్ళకి వేజెస్ అంటే వాళ్ళకి శాలరీలు సరిగ్గా ఇవ్వకపోవటము, వాళ్ళకి డిస్క్రిమినేషన్ బాగా చేస్తున్నారనమాట. ఇంగ్లీష్కి సంబంధించిన సిపాయిలనేమో బాగా చూస్తున్నారు, మన లోకల్ సిపాయిస్నేమో బాగా చూడట్లేదు. ఇంకొక మెయిన్ రీజన్ ఏంటంటే పూర్వకాలంలో ఏంటి మన దేశం వదిలేసి వేరే దేశానికి వెళ్ళే వాళ్ళు కాదు. ఎందుకంటే అప్పట్లో మనకి చాలా సోషల్ రిలీజియస్ బిలీఫ్స్ అనేవి బాగా ఉండేవి, మూఢనమ్మకాలు ఉండేవి. అయితే మన ఇండియన్స్ ఏంటంటే మన ఇండియన్ సిపాయిస్ని ఇంగ్లాండ్కి పంపించడం అలా వాళ్ళు చేయడం జరిగిందనమాట. అందుకు మన ఇండియన్స్కి నచ్చలేదు. అందుకు వీళ్ళంతా ఏం చేశారంటే చాలా వేరియస్ రీజన్స్ వల్ల ఇంకా జమీందార్స్ ఏంటి అంటే ఈ జమీందారీ సిస్టమ్, మహల్వారీ సిస్టమ్ ఇవన్నీ పెట్టి వాళ్ళ దగ్గర నుంచి లూటింగ్ చేసేస్తున్నారనమాట బ్రిటిష్ వాళ్ళు. అందుకని జమీందార్స్కి నచ్చట్లేదు, ల్యాండ్ వాళ్ళకి నచ్చట్లేదు, ప్రిన్స్లీ స్టేట్స్ వాళ్ళకి నచ్చట్లేదు. ప్రిన్స్లీ స్టేట్స్ వాళ్ళకి ఎందుకు నచ్చట్లేదు అంటే డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ అనే ఒక థియరీని తీసుకొచ్చారు. డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ అనేది డాల్హౌసీ అనే ఒక ఆయన తీసుకొచ్చాడు, బ్రిటన్ ఆయన గవర్నర్. దాని ప్రకారం ఏంటంటే ఎవరికైతే పిల్లలు ఉండరో, ఏ రాజు అయితే పిల్లలు ఉండరో వాళ్ళు ఎవరినైతే వేరే పిల్లల్ని అడాప్ట్ చేసుకున్నారనుకోండి, అలాంటి రాజ్యాలు ఏవైతే ఉంటాయో దాన్ని వీళ్ళు ఆక్రమించుకుంటూ ఉండేవాళ్ళు అనమాట బ్రిటిష్ వాళ్ళు. ఇలాంటి చాలా పాలసీస్ వల్ల అటు సిపాయిస్ అంటే షోల్డర్స్, ఇటు ల్యాండ్ లార్డ్స్, అటు జమీందారులు, ఇటు ప్రిన్సిలీ స్టేట్స్కి సంబంధించిన కింగ్స్ ఎవరైతే ఉంటారో, క్వీన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ రెబల్ అయ్యారనమాట. అదే సిపాయి మ్యూటినీ, ఫస్ట్ వార్ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్ అని కూడా అన్నారు. దీని గురించి నేను సపరేట్గా ఒక క్లాస్లో క్లియర్గా నేను మీకు మెన్షన్ చేస్తాను. సిపాయి మ్యూటినీలో చాలా క్వశ్చన్స్ అడుగుతారు, మ్యాచ్ ద ఫాలోయింగ్ అడుగుతారు. అంటే ఇప్పుడు లక్నో నుంచి, నాగ్పూర్ నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు అని మ్యాచ్ ద ఫాలోయింగ్ అడుగుతారు. దాని గురించి చూద్దాము. అందుకని ఏంటి సిపాయి మ్యూటినీ జరిగింది ఇండియాలో, ఇంకా కనుక ఇలాగే వదిలేస్తే ఇంకా భయంకరమైన పరిస్థితి అనేది చేజారిపోతుందని బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఇండియా నుంచి తీసేయాలి, వాళ్ళని తరిమేయాలి, ఇండియాని మొత్తం కంప్లీట్గా మన కాలనీ లాగా చేసుకొని వాళ్ళని మన కింద పరిపాలించాలనే ఉద్దేశంతో 1858 నుంచి 1947 వరకు డైరెక్ట్గా ఇంగ్లాండ్ రానైనా ఎలిజబెత్ వాళ్ళ ఆమె ఒక వాయిస్ రాయ్ని అపాయింట్ చేసి ఇండియాని రూల్ చేయమని చెప్పటం జరిగింది. దానిలో భాగంగానే 1858 నుంచి 1947 వరకు చాలా యాక్ట్స్ అనేది పాస్ చేశారు. ఆ యాక్ట్స్ ద్వారా మనకి ఏంటంటే వాళ్ళు ఏమేమి మనకి ఇండియాలో ఎలా అడ్మినిస్ట్రేషన్ చేయాలి అవన్నీ కూడా దీంట్లో యాక్ట్స్లో ఉంటాయి. ఈ యాక్ట్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అయితే క్విక్గా మనం ఏం చేద్దాము అంటే యాక్ట్స్ అండర్ ద క్రౌన్ రూల్ 1858 to 1947 వరకు ఏమేమి యాక్ట్స్ ఉన్నాయో ఫస్ట్ మనం చూసుకుందాము. ఫస్ట్ వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1858, తర్వాత ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1861, తర్వాత ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1892, తర్వాత ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1909 ఆర్ మార్లీ మింటో రిఫార్మ్స్ అంటారు దీన్ని. తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919 ఆర్ మాంటిగ్యూ చెమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్ అని కూడా అంటారు. తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935,
ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ 1947. ఈ 7 యాక్ట్స్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. అంటే కేవలం ప్రిలిమ్స్ పర్స్పెక్టివే కాదు, మెయిన్స్లో కూడా మనం బాగా ఈజీగా రాసుకోవచ్చు ఎలాంటి ఎగ్జామ్లో అయినా కానీ. ఓకేనా? అయితే ఫస్ట్ మనం క్రౌన్ రూల్ 1858 to 1947 కనుక మనం చూస్తే ఫస్ట్ ఇంపార్టెంట్ యాక్ట్ ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1858. దీని గురించి నేను మీకు క్రిస్ప్గా కొన్ని పాయింట్స్ చెప్తాను. ఫస్ట్ ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1858 ఏదైతే ఉంటుందో దీన్ని ఏమంటారంటే యాక్ట్ ఆఫ్ గుడ్ గవర్నమెంట్ ఇన్ ఇండియా అంటారు. ఎందుకు యాక్ట్ ఆఫ్ గుడ్ గవర్నమెంట్ ఇన్ ఇండియా అని ఎందుకు అన్నారు అంటే ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1858 ద్వారా కంప్లీట్గా ఈస్ట్ ఇండియా కంపెనీని అబాలిష్ చేయటం జరిగింది. అబాలిష్మెంట్ ఆఫ్ ఈస్ట్ ఇండియా కంపెనీ అండ్ కంప్లీట్గా మన ఇండియాని అడ్మినిస్ట్రేషన్ చేయడానికి పవర్స్ అనేది బ్రిటిష్ క్రౌన్ చేతుల్లోకి వెళ్ళిపోయింది. అందుకని ఏంటి అంటే ఇది యాక్ట్ ఆఫ్ గుడ్ గవర్నమెంట్ అంటారు. ఇంకా నేను చెప్పాను కదా, ఈ యాక్ట్ అనేది ఫోర్స్లో ఎందుకు వచ్చింది అంటే సిపాయి మ్యూటినీ జరగటం వల్ల వచ్చిందనమాట. ఓకేనా? అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1858 మరి బ్రిటిష్ రాణి డైరెక్ట్గా వచ్చి మన ఇండియాని పరిపాలించలేదు కదా. మరి ఇండియాలో అడ్మినిస్ట్రేషన్ ఎలా జరిగేది అంటే బ్రిటిష్ రాణి ఏం చేసిందంటే మనం 1833 చార్టర్ యాక్ట్లో క్లియర్గా చూసుకున్నాం కదా, దానిలో గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ని గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా లాగా మార్చారు. ఈ యాక్ట్లో గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాని వైస్రాయ్ ఆఫ్ ఇండియా లాగా డిజిగ్నేషన్ చేంజ్ చేశారు. ఆ విధంగా మొట్టమొదటి వైస్రాయ్ ఆఫ్ ఇండియా ఎవరు అంటే లార్డ్ క్యానింగ్ అనమాట. లార్డ్ క్యానింగ్ అనే ఆయన ఎవరైతే ఉంటాడో హీ వాజ్ ద ఫస్ట్ వైస్రాయ్ ఆఫ్ ఇండియా. ఓకేనా? తర్వాత ఇంకా ఏం చేసింది, ఈస్ట్ ఇండియా కంపెనీయే లేదు. మనం 1784 పిట్స్ ఇండియా యాక్ట్లో ఈస్ట్ ఇండియా కంపెనీ ఏదైతే ఉంటుందో వాళ్ళ యొక్క పొలిటికల్ ఫంక్షన్స్, కమర్షియల్ ఫంక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని రెగ్యులేట్ చేయడానికి బోర్డ్ ఆఫ్ కంట్రోల్, కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ని అపాయింట్ చేశారని చెప్పాము. ఇప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీయే లేదు, అప్పుడు ఇలాంటి వాళ్ళు ఎందుకు అవసరం? ఇట్ అబాలిష్డ్ ద బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అండ్ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్. అదేవిధంగా ఇది ఇంకొక కొత్త ఆఫీస్ని అపాయింట్ చేసింది. ఆ ఆఫీస్ పేరు సెక్రటరీ ఆఫ్ స్టేట్ అనమాట. ఈ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఏంటంటే వాళ్ళకి కంప్లీట్గా మన ఇండియాలో ఉన్న ప్రతి టెరిటరీ యొక్క అడ్మినిస్ట్రేషన్ వల్ల వాళ్ళకి డైరెక్ట్ అథారిటీ అనేది ఉంటుంది. ఓకేనా? ఈ సెక్రటరీ ఆఫ్ ద స్టేట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి హెల్ప్ చేయడానికి ఒక అడ్వైజరీ బాడీని క్రియేట్ చేశారు. ఆ అడ్వైజరీ బాడీలో 15 మెంబర్స్ ఉంటారనమాట. ఆ 15 మెంబర్ కౌన్సిల్ ఏంటంటే ఈ సెక్రటరీ ఆఫ్ ద స్టేట్ వాళ్ళకి సహాయం చేస్తూ ఉంటారు ఇండియాలో ఏ ఏ ప్రాంతాన్ని ఎలా పరిపాలించాలి అని. ఓకేనా? అయితే ఈ యాక్ట్ మొత్తం కూడా ఎలాంటి మార్పులు తీసుకొచ్చింది అంటే మన ఇండియా యొక్క అడ్మినిస్ట్రేషన్ బ్రిటన్ వాళ్ళు ఎలా చేయాలి దాని గురించే మొత్తం ఈ యాక్ట్ అనమాట, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1858. అయితే ఈ యాక్ట్ గురించి నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను. అంటే ప్రతి ఒక్కటి మనం చదువుకునేటప్పుడు దాన్ని చదువుకున్న తర్వాత క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ రూపంలో మనమే క్వశ్చన్ చేసుకోవాలి, అప్పుడే మనం ఎగ్జామ్స్ ఈజీగా రాస్తాం. ఇప్పుడు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బిలో ఈజ్ కరెక్ట్ రిగార్డింగ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1858? దాంట్లో ఆప్షన్ నెంబర్ 1, 2, 3, 4 చెప్తాను. ఆప్షన్ నెంబర్ 1 ఏంటంటే దిస్ యాక్ట్ ఈజ్ నోన్ యాజ్ ద యాక్ట్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్ ఆఫ్ ఇండియా 1. ఆప్షన్ నెంబర్ 2 దిస్ యాక్ట్ హ్యాస్ క్రియేటెడ్ ద వైస్రాయ్ ఆఫ్ ఇండియా. ఆప్షన్ నెంబర్ 3 దిస్ యాక్ట్ హ్యాస్ అబాలిష్డ్ ద బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్. ఆప్షన్ నెంబర్ 4 దిస్ యాక్ట్ హ్యాస్ క్రియేటెడ్ ఎ న్యూ ఆఫీస్ కాల్డ్ ద సెక్రటరీ ఆఫ్ ద స్టేట్. ఆల్ ద అబోవ్ ఆప్షన్ నెంబర్ 5 అనమాట. వీటిల్లో మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1858. నెక్స్ట్ ఇంపార్టెంట్ యాక్ట్ ఏంటంటే ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1861. చాలా చాలా ఇంపార్టెంట్ ఈ యాక్ట్ కూడా. ఈ యాక్ట్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అని నేను అంటున్నాను, అన్ని యాక్ట్స్ ఇంపార్టెంట్ అంటున్నాను అనుకోకండి, ఎందుకంటే ప్రతి ఒక్క యాక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1861 అనేది ఇంపార్టెంట్ కాన్స్టిట్యూషనల్ యాజ్ వెల్ యాజ్ ద పొలిటికల్ ల్యాండ్మార్క్. ఎందుకు అలా అన్నారు అంటే కాన్స్టిట్యూషనల్ ల్యాండ్మార్క్ ఆల్రెడీ మనం చూసుకున్నాము. ఏంటి, 1853 చార్టర్ యాక్ట్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ కాన్స్టిట్యూషనల్ ల్యాండ్మార్క్ అని నేను మీకు ఆల్రెడీ చెప్పాను. నేను ఎందుకు వేరే యాక్ట్స్ని తీసుకొస్తున్నానంటే కంపారిజన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు ఒక యాక్ట్ చదువుతున్నారనుకోండి, ఆ యాక్ట్తో వేరే యాక్ట్ని కంపేర్ చేయాలి, అప్పుడే మనం ఈజీగా దాని గురించి అర్థం చేసుకోగలుగుతాము. ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1861 అనేది ఇంపార్టెంట్ ల్యాండ్మార్క్ ఇన్ కాన్స్టిట్యూషనల్ అండ్ పొలిటికల్ హిస్టరీ. ఎందుకు ఇంపార్టెంట్ ల్యాండ్మార్క్ అంటే ఫస్ట్ ఫీచర్ ఏంటి అంటే ఇప్పుడు మన ఇండియాలో హైకోర్ట్స్ ఉన్నాయి. అసలు హైకోర్ట్ అనేది ఇండియాలో క్రియేట్ చేసిన యాక్ట్ ఏంటి అంటే 1861 ఇండియన్ కౌన్సిల్ యాక్ట్. ఆ విధంగా ఒక రిప్రజెంటేటివ్ ఇన్స్టిట్యూషన్స్ అనేది ఇండియాలో ఎస్టాబ్లిష్ చేసింది ఈ యాక్ట్, లైక్ హైకోర్ట్స్.
ఓకేనా, హైకోర్ట్స్ని క్రియేట్ చేసింది ఈ యాక్ట్. అదేవిధంగా మనకి ఏంటంటే అప్పటిదాకా మనం ఏమనుకున్నాము, వైస్రాయ్, ఇప్పుడు వైస్రాయ్ని క్రియేట్ చేశారు. ఆ వైస్రాయ్ మరి ఆయన ఒక్కడే ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ చేయలేడు కదా, అందుకనే ఒక ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఉంటుంది, వైస్రాయ్కి హెల్ప్ చేయడానికి ఒక లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉంటుంది. అయితే దీంట్లో ఇండియన్స్ ఉండరు, దీంట్లో అందరూ బ్రిటన్ వాళ్ళే ఉంటారు. లెజిస్లేటివ్ కౌన్సిల్ ఏదైతే ఉంటుందో ఆ లెజిస్లేటివ్ కౌన్సిల్లో మనకి ఇప్పుడు దీంట్లో ఏంటంటే 3 నాన్ అఫీషియల్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని అపాయింట్ చేయడం జరిగింది. 3 నాన్ అఫీషియల్ మెంబర్స్ మన ఇండియా వాళ్ళని అపాయింట్ చేశారు. దానిలో భాగంగా వైస్రాయ్ నామినేటెడ్ 3 ఇండియన్స్ టు ద లెజిస్లేటివ్ కౌన్సిల్. ఎవరెవరు? రాజా ఆఫ్ బెనారస్ రాజాని, మహారాజా ఆఫ్ పటియాలాని, సర్ దినకర్ రావు అనమాట. ఈ ముగ్గురిని అపాయింట్ చేయడం జరిగిందనమాట. తర్వాత ఏంటి అంటే మనం ఏమనుకున్నాము, ఇప్పుడు 1861 యాక్ట్ గురించి నేను మీతో మాట్లాడుతున్నాను. 1861 యాక్ట్లో ఫస్ట్ మనకి హైకోర్ట్స్ క్రియేట్ చేశారు. తర్వాత మొట్టమొదటిసారిగా వైస్రాయ్కి సంబంధించిన లెజిస్లేటివ్ కౌన్సిల్లో 3 మెంబర్స్ని ఇండియన్స్ని అపాయింట్ చేశారు. ఎవరెవరని కూడా క్వశ్చన్స్ అడుగుతారు. బెనారస్ రాజు, పటియాలా రాజు అండ్ దినకర్ రావు అనే ఆయన. అది కాకుండా మనకి ఏంటంటే 1861 యాక్ట్లో ఫస్ట్ స్టెప్ లేడ్ ద ఫౌండేషన్ ఫర్ డీసెంట్రలైజేషన్. నేను మీకు చెప్తున్నాను వినండి. 1773 యాక్ట్ అనేది సెంట్రలైజేషన్కి ఫౌండేషన్ చేసింది ఇండియాలో. కానీ 1861 కౌన్సిల్ యాక్ట్ ఏదైతే ఉంటుందో అది డీసెంట్రలైజేషన్కి ఫౌండేషన్ అనేది వేసింది. ఎలా అంటే డీసెంట్రలైజేషన్ ఎలా చేసింది అంటే, ఇదివరకు బెంగాల్ అనేది సుపీరియర్గా ఉండేది. బెంగాల్ కింద మద్రాసు, బాంబే ఏదైతే ఉంటుందో వాళ్ళని సబార్డినేట్ చేశారు. ఇప్పుడు ఏంటంటే లెజిస్లేటివ్ పవర్స్ ఏవైతే ఉంటాయో అవి మళ్ళీ బాంబేకి, మద్రాస్కి ఇచ్చేశారు. ఆ విధంగా ఒక ప్రొవిన్షియల్ ఎటానమీ ఏదైతే ఉంటుందో దాన్ని క్రియేట్ చేయడం జరిగింది. ప్రొవిన్షియల్ ఎటానమీ అంటే ఏంటి? ఇప్పుడు నేను మీకు క్లియర్గా చెప్పాను. ఇది మన ఇండియాలో బెంగాల్ ఏదైతే ఉంటుందో దాన్ని సుపీరియర్గా చేశారు. బాంబే, మద్రాస్ గవర్నర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు బెంగాల్ గవర్నర్ కిందకు ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏం చేశారు అంటే దీనికి ఎటానమీ ఇచ్చేశారు. అంటే ఎవరి పరిపాలన వాళ్ళే చేసుకోవచ్చు, ఎవరి కింద కూడా ఎవరు ఉండక్కర్లేదు, అలా చేశారనమాట. ఓకేనా. ఇంకా ఏంటి అంటే దీంట్లో చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ నేను చెప్తున్నాను. 1861 ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ ప్రకారం వైస్రాయ్కి చాలా పవర్స్ ఇచ్చారు. మన ఇండియాలో ఉన్న వైస్రాయ్ ఎవరైతే ఉంటాడో ఆయన ఈ కౌన్సిల్, నేను మీకు చెప్పాను కదా 1853 చార్టర్ యాక్ట్ కింద మనకి సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఆర్ ఇండియన్ లెజిస్లేటివ్ కౌన్సిల్ని క్రియేట్ చేశారు. అదొక మినీ పార్లమెంట్ లాగా పనిచేస్తుంది అని చెప్పి. ఆ కౌన్సిల్ ఏదైతే ఉంటుందో ఆ కౌన్సిల్లో రూల్స్ అండ్ ఆర్డర్స్ చేయడానికి వైస్రాయ్కి కంప్లీట్ అధికారాలు ఇచ్చారు. కౌన్సిల్లో ఎవరు ఎలా ప్రవర్తించాలి, ఒక ప్రొసీజర్ అనేది ఎలా ఫాలో అవ్వాలి, అవి కంప్లీట్గా వైస్రాయ్కి అధికారాలు ఇచ్చింది ఈ యాక్ట్. అదేవిధంగా లార్డ్ క్యానింగ్ అనే ఆయన వైస్రాయ్ 1859లో పోర్టిఫోలియో సిస్టమ్ అనే దాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. వాట్ ఈజ్ పోర్టిఫోలియో సిస్టమ్? ఇది ఏం లేదు, చాలా సింపుల్ అనమాట. ఇప్పుడు మనకి ఏంటంటే గవర్నమెంట్లో చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఇప్పుడు ఫినాన్స్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్ అలా ఉంటాయి కదా. ఇలా అన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా. ఆ డిపార్ట్మెంట్స్లో 2 or more డిపార్ట్మెంట్స్కి ఒకే ఒక పర్సన్ని ఇన్ఛార్జ్ లాగా అపాయింట్ చేస్తారనమాట. ఆ పర్సన్ ఏం చేస్తాడు, ఈ 2-3 డిపార్ట్మెంట్లకు సంబంధించిన విషయాల మీద కూడా ఫైనల్ ఆర్డర్స్ తీసుకునే అధికారం ఈ పర్సన్కి ఉంటుంది. అదే పోర్టిఫోలియో సిస్టమ్ అనమాట. మెంబర్ ఆఫ్ ద వైస్రాయ్ కౌన్సిల్, హీ విల్ బీ మేడ్ ద ఇన్ఛార్జ్ ఆఫ్ 1 or more డిపార్ట్మెంట్ అండ్ హీ విల్ బీ ఆథరైజ్డ్ టు ఇష్యూ ద ఫైనల్ డెసిషన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. అండ్ ఆల్సో ఇట్ ఎంపవర్డ్ ద వైస్రాయ్ టు ఇష్యూ ద ఆర్డినెన్సెస్. ఇప్పటికి కూడా ప్రెసిడెంట్కి, గవర్నర్కి ఆర్డినెన్స్ మేకింగ్ పవర్ ఉంటుంది ఇండియాలో. ఈ ఆర్డినెన్స్ మేకింగ్ పవర్ అనేది ఏ యాక్ట్ నుంచి వచ్చింది అంటే 1861 ఇండియన్ కౌన్సిల్ యాక్ట్. చాలా ఇంపార్టెంట్ ఈ యాక్ట్. ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1861 గురించి నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ బిలో ఈజ్ కరెక్ట్ అబౌట్ ద ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1861? Option number 1, it has created the representative institutions in India like High Court. Option number 2, it gave the power to the Viceroy in order to make the ordinances. Option number 3, according to this act, portfolio system was introduced by the Viceroy, Lord Canning, in 1859. కింద మనకి ఎలా ఇస్తారు, 1 and 2, 1, 2, 3, 1, 2, 3, 4 అలా ఇస్తారు. అలాంటప్పుడు మీరు చూస్ చేసుకోవాలి. అందుకనే మీకు కాన్సెప్ట్లో ఉన్న ప్రతి పాయింట్, ఈ యాక్ట్లో ఉన్న ప్రతి పాయింట్స్ మీరు తెలుసుకోవాలి. నెక్స్ట్
ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1892 నేను మీకు చెప్తున్నాను వినండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1858 తర్వాత వచ్చేవన్నీ ఇండియన్ కౌన్సిల్ యాక్ట్స్. కౌన్సిల్ యాక్ట్ 1861, ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1892, ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1909. ఓకేనా, ఇవన్నీ వస్తూ ఉంటాయి. అయితే ఇప్పుడు ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1892లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను. ఈ యాక్ట్ ఏం చేసింది అంటే ఫస్ట్ టైం ఇట్ ఇంక్రీజ్డ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ నాన్ అఫీషియల్ మెంబర్స్ ఇన్ సెంట్రల్ అండ్ ప్రొవిన్షియల్ లెజిస్లేచర్. అంటే ఇప్పుడు నేను మీకు వైస్రాయ్కి సంబంధించిన లెజిస్లేటివ్ కౌన్సిల్లో 3 నామినేట్ చేశారు అని చెప్పాను ఇందాక మీకు. 1861 యాక్ట్ ప్రకారం బెనారస్ రాజా, మహారాజా పటియాలా, దినకర్ రావు. ఇక్కడ ఏంటంటే వీళ్ళ యొక్క స్ట్రెంగ్త్ని పెంచారు. చాలా మెంబర్స్ని, ఇండియన్స్ని ఇంక్లూడ్ చేసుకోవచ్చు అనే అధికారాన్ని దీనికి ఇచ్చారు. అదేవిధంగా ఇదివరకు లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉండేది, సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్. దాంట్లో మెంబర్స్కి డిస్కస్ చేసుకునే అధికారాలు ఉండేవి కాదు. కానీ ఈ యాక్ట్ ఏం చేసింది అంటే ఈ యాక్ట్ ఇక నుంచి లెజిస్లేటివ్ కౌన్సిల్లో అందరూ దేన్నైనా డిస్కస్ చేసుకోవచ్చు. బడ్జెట్ని డిస్కస్ చేసుకోవచ్చు. డిస్కస్ చేసుకోవటం మాత్రమే కాదు, సప్లిమెంటరీ క్వశ్చన్స్ అంటే ఏంటి, డిస్కస్ చేసుకున్న దాని గురించి క్వశ్చన్స్ అడిగే అధికారం కూడా వాళ్ళకి ఇచ్చిందనమాట ఈ యాక్ట్. అదేవిధంగా మనకి ఏంటంటే నాన్ అఫీషియల్ మెంబర్స్ని ఫస్ట్ టైం నామినేషన్ ప్రాసెస్ ద్వారా అపాయింట్ చేయమంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సెంట్రల్ లెవెల్లో లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉంది. ప్రొవిన్సెస్ లెవెల్లో, ప్రొవిన్సెస్ అంటే ఏ స్టేట్కి ఆ స్టేట్ ఒక లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉంటుంది. ఈ సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఉన్న మెంబర్స్ని ఎలా నామినేట్ చేస్తారు, ఈ ప్రొవిన్సెస్లో ఉన్న లెజిస్లేటివ్ కౌన్సిల్ని ఎలా నామినేట్ చేస్తారు. ఇక్కడ ఒక పదం వచ్చింది చూడండి, నామినేట్. అంటే ఏంటి, ఒక ఇండైరెక్ట్ ఫార్మ్ ఆఫ్ ఎలక్షన్, అంతే కదా. ఎలక్షన్ అయితే ఎలక్షన్ చేస్తారు, లేకపోతే నామినేట్ చేస్తారు ఎవరైనా ఒక మెంబర్ని. అంటే ఫస్ట్ టైం ఈ ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1892 అనేది ఒక ఇండైరెక్ట్ ఫార్మ్ ఆఫ్ ద ఎలక్షన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇంట్రడ్యూస్ చేయటం జరిగిందనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, ఒకవేళ సెంట్రల్ లెజిస్లేచర్లో నామినేట్ చేయాలంటే ఎలా చేయాలి అంటే వైస్రాయ్ ఎవరైతే ఉంటాడో ఆయన బెంగాల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళ రికమెండేషన్తో, ఓకే, బెంగాల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళ రికమెండేషన్తో ఆయన నామినేట్ చేయొచ్చు. అదే ప్రొవిన్సెస్లో అంటే స్టేట్స్లో నామినేట్ చేయాలి అంటే గవర్నర్ ఎవరి యొక్క సహాయంతో, ఎవరు చెప్పిన దాని సలహాతో అపాయింట్ చేయాలి, నామినేట్ చేయాలి అంటే డిస్ట్రిక్ట్ బోర్డ్స్, మున్సిపాలిటీస్, ట్రేడ్ యూనియన్స్, జమీందార్స్, ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క రికమెండేషన్తో గవర్నర్ అని ఆయన నామినేట్ చేయొచ్చు. ఇందాక నేను మీకు చెప్పాను కదా, మొట్టమొదటిసారిగా ఇండైరెక్ట్గా ఎలక్షన్ అనే పదం అనేది తీసుకొచ్చింది ఈ యాక్టే. ఓకేనా, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ 1892 కౌన్సిల్ యాక్ట్. ఈ యాక్ట్లో మీరు గుర్తుంచుకోవాల్సిన పాయింట్స్ ఏంటి అంటే ఫస్ట్ పాయింట్, ఇది లెజిస్లేటివ్ కౌన్సిల్లో పవర్స్ అనేది పెంచింది. బడ్జెట్ని డిస్కస్ చేసుకునే అధికారాలు ఇచ్చింది. సప్లిమెంటరీ బడ్జెట్ గురించి సప్లిమెంటరీ క్వశ్చన్స్ అడిగే అధికారం కూడా ఇచ్చింది. అదే కాకుండా సెంట్రల్ లెజిస్లేచర్ కానీ ప్రొవిన్షియల్ లెజిస్లేచర్లో కానీ నామినేషన్ అనేది చేసుకోవడానికి అంటే మెంబర్స్ని ఇంక్రీజ్ చేసింది. ఫస్ట్ టైం ఇండైరెక్ట్ మీన్స్ ఆఫ్ ఎలక్షన్ అనే దాన్ని తీసుకొచ్చిన యాక్ట్ ఏంటి అంటే 1892 ఇండియన్ కౌన్సిల్ యాక్ట్. ఇది మాత్రం ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1909 అనేది చాలా చాలా ఇంపార్టెంట్ యాక్ట్. ప్రతి పాయింట్ ఇంపార్టెంటే, నేను మీకు ఈజీగా చెప్తాను ఇది. ఓకే, ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1909ని ఏమంటారు అంటే మార్లీ మింటో రీఫార్మ్ అని కూడా అంటారు. ఈ పేరు ఎలా వచ్చింది అంటే మార్లీ మింటో అనేది, మార్లీ అనే ఆయన సెక్రటరీ ఆఫ్ స్టేట్, అప్పట్లో సెక్రటరీ ఆఫ్ ద స్టేట్ మార్లీ. మింటో ఏంటంటే అప్పట్లో ఉన్న వాయిస్రాయ్. వీళ్ళిద్దరూ అప్పట్లో రీఫార్మ్స్ తీసుకొచ్చారు కాబట్టి ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1909నే మార్లీ మింటో రీఫార్మ్స్ అని కూడా అన్నారు. అయితే ఈ రీఫార్మ్స్లో భాగంగా వాళ్ళు మొట్టమొదట ఏం చేశారు అంటే అటు సెంట్రల్ లెజిస్లేచర్, ప్రొవిన్షియల్ లెజిస్లేచర్లో ఉన్న సైజెస్ ఏవైతే ఉంటాయో దాన్ని పెంచారు. ఇదివరకు 15 మంది ఉండేవాళ్ళు సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్, అక్కడి నుంచి 40 మందికి పెంచడం, 16 మంది ఉంటే 60 మందికి పెంచడం. అలా ఈ యాక్ట్ అనేది మొట్టమొదటిసారిగా సెంట్రల్ లెజిస్లేచర్లో, ప్రొవిన్షియల్ లెజిస్లేచర్లో ఉన్న మెంబర్స్ని పెంచారనమాట. ఓకేనా, అయితే ఏంటంటే ఇంకా ఈ లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఉన్న ఫంక్షన్స్ ఏదైతే ఉంటుందో బోత్ లెవెల్స్లో పెంచారు ఫంక్షన్స్ని. అయితే ఇప్పటిదాకా మనం మాట్లాడుకునేది, ఇందాక నేను మీకు చెప్పాను వైస్రాయ్కి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఉంటుంది, లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉంటుంది. ఇప్పటిదాకా మనం ఎవరైతే మెంబర్స్ గురించి మాట్లాడుకున్నామో వాళ్ళంతా లెజిస్లేటివ్ కౌన్సిలే.
ఇదివరకు ఉన్న యాక్ట్స్లో ఒక్కళ్ళు కూడా వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో ఇండియన్ లేరు. కానీ ఈ 1909 యాక్ట్ ద్వారా మొట్టమొదటిసారిగా వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఏదైతే ఉంటుందో దాంట్లో ఒక ఇండియన్ని అపాయింట్ చేశారు. అలా మొట్టమొదటి ఇండియన్ హూ జాయిన్డ్ ద వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఎవరు అంటే సత్యేంద్ర ప్రసాద్ సిన్హా. ఈ సత్యేంద్ర ప్రసాద్ సిన్హా అనే ఆయన ఒక లా మెంబర్ లాగా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో, వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో జాయిన్ అవ్వటం జరిగింది. ఇది ఇంపార్టెంట్ స్టెప్. అంటే ఇండియన్స్ని ఎగ్జిక్యూటివ్ ప్రాసెస్లో కూడా ఇన్వాల్వ్ చేశారు. అదేవిధంగా చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ యాక్ట్ అనేది కమ్యూనల్ రిప్రజెంటేషన్ అనే దాన్ని తీసుకొచ్చింది. ఒక సపరేట్ ఎలక్టోరేట్ని తీసుకొచ్చింది ముస్లిమ్స్కి. అంటే ఇదివరకు ఏంటి, ఇండియా మొత్తంలో అందరికీ ఓట్లు ఉండేది, అందరూ ఎవరి ఓటు వాళ్ళు వేసేవాళ్ళు, ఒకళ్ళని ఎన్నుకునేవాళ్ళు. కాకపోతే ఇప్పుడు ఏంటి, ముస్లిమ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సపరేట్ ఎలక్టోరేట్ ఇచ్చారు. అంటే ముస్లిమ్స్ వాళ్ళలో వాళ్ళే ఒకళ్ళని ఎన్నుకునే అధికారం అనమాట. ముస్లింని ఎన్నుకోవాలంటే ముస్లిమ్సే వాళ్ళలో వాళ్ళే ఎలక్షన్ చేసుకోవాలి. అది అంటే ఒక కమ్యూనల్ రిప్రజెంటేషన్ని ఇంట్రడ్యూస్ చేశారు మొట్టమొదటిసారిగా. అంటే కమ్యూనలిజం అనే దాన్ని లీగలైజ్ చేశారు. అంటే రిలీజియన్ బట్టి కూడా మాట్లాడొచ్చు అనే దాన్ని లీగలైజ్ చేసిన యాక్ట్ 1909 మింటో మార్లీ రిఫార్మ్స్ అనమాట. అందుకని లార్డ్ మింటోని ఏమంటారంటే ఫాదర్ ఆఫ్ కమ్యూనల్ ఎలక్టోరేట్. క్వశ్చన్స్ అడుగుతాడు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వైస్రాయ్ బిలో ఈజ్ నోన్ ఎస్ ద ఫాదర్ ఆఫ్ కమ్యూనల్ ఎలక్టోరేట్ అంటే లార్డ్ మింటో. ఓకేనా. ఈ విధంగా మనకి ఏంటంటే మార్లీ మింటో రిఫార్మ్స్ అనేది ఉన్నాయి. అంటే మార్లీ మింటో రిఫార్మ్స్ అనేది ఇంక్రీజ్డ్ ద సైజ్ ఆఫ్ ద లెజిస్లేటివ్ కౌన్సిల్స్ ఎట్ బోత్ ద సెంట్రల్ అండ్ ద ప్రొవిన్షియల్ లెవెల్. అది కాకుండా మొట్టమొదటిసారిగా వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో ఒక ఇండియన్ మెంబర్ని అపాయింట్ చేశారు. ఆయన పేరు సత్యేంద్ర ప్రసాద్ సిన్హా. అది కాకుండా మొట్టమొదటిసారిగా మనకి కమ్యూనల్ రిప్రజెంటేషన్ అనే దాన్ని లీగలైజ్ చేశారు. కమ్యూనల్ రిప్రజెంటేషన్ ముస్లిమ్స్కి ఇచ్చారు. అందుకనే లార్డ్ మింటో అనే ఆయన్ని ఫాదర్ ఆఫ్ కమ్యూనల్ ఎలక్టోరేట్ అని కూడా అంటామన్నమాట. ఇది మనకి ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1909 అంటే. నెక్స్ట్ ఇంపార్టెంట్ యాక్ట్ వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. దీన్ని మాంటిగ్యూ చెమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్ అంటారు. ఎందుకంటారు అంటే అప్పట్లో మాంటిగ్యూ అనే ఆయన సెక్రటరీ ఆఫ్ ద స్టేట్, లార్డ్ చెమ్స్ఫోర్డ్ అనే ఆయన వైస్రాయ్ అనమాట. అందుకని ఈ పేరు అనేది వచ్చింది. ఈ రిఫార్మ్స్ రావడానికి మెయిన్ కారణం ఏంటో నేను మీకు చెప్తాను. యాక్చువల్గా ఇది 1919లో వచ్చింది. 1917లో ఆగస్ట్ డిక్లరేషన్ పేరుతో బ్రిటన్కి సంబంధించిన ఆగస్ట్ డిక్లరేషన్ అనేది ఎడ్విన్ మాంటిగ్యూ అనే ఒక సెక్రటరీ ఆఫ్ ద స్టేట్ ఎవరైతే ఉంటాడో ఆయన డిక్లేర్ చేశాడు 1917లో. ఎందుకు డిక్లేర్ చేశారు అంటే అప్పట్లో మనకి తెలిసిందే కదా, 1914 నుంచి 1917 వరకు వరల్డ్ వార్ 1 జరిగింది. వరల్డ్ వార్ 1లో బ్రిటన్ వాళ్ళు పోరాడుతున్నారు. ఈ బ్రిటన్ వాళ్ళకి ఇండియన్ వాళ్ళు హెల్ప్ చేయండి, మీరు కనుక మాకు హెల్ప్ చేస్తే మేము మీకు ఒక రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ అనేది పెట్టుకోవడానికి అధికారం ఇస్తాము అని చెప్పి ఆగస్ట్ డిక్లరేషన్ రూపంలో వాళ్ళు చెప్పారు. అప్పుడు ఇండియన్స్ ఎవరైతే ఉంటారో యానీ బిసెంట్ గారు కానీ, బాలగంగాధర్ తిలక్ గారు కానీ దీనికి నచ్చి ఓకే వి విల్ హెల్ప్ అనే వాళ్ళు అన్నారనమాట. అందుకు దాంట్లో భాగంగానే మనకి ఈ యొక్క గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919 అనేది వచ్చింది. అంటే వాళ్ళు ఒక రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ ఇండియాలోకి తీసుకొస్తానన్నారు కదా, దాంట్లో అసలు ఏం జరిగిందో చెప్తాను వినండి. మొట్టమొదటిసారిగా ఇదివరకు మొత్తం యూనియన్ లాగా ఉండేది ఇండియాలో మహా అయితే 2 ఉంటాయి. ఒకటి బ్రిటిష్ ప్రొవిన్సెస్, ఇంకొకటి ప్రిన్స్లీ స్టేట్స్. బ్రిటిష్ ప్రొవిన్సెస్ అంటే దాంట్లో చీఫ్ కమిషనర్స్ ఉంటారు, బ్రిటన్కి సంబంధించిన వాళ్ళ ప్రొవిన్సెస్ని పరిపాలించేవాళ్ళు. ప్రిన్స్లీ స్టేట్స్ అంటే మన రాజులు ఎవరైతే ఉంటారో వాళ్ళు పరిపాలించేవాళ్ళు. ఓకేనా. అయితే కానీ అల్టిమేట్గా సెంటర్కి చాలా పవర్ ఉండేదన్నమాట. కానీ ఇది ఏం చేసిందంటే మొట్టమొదటిసారిగా ఇటు సబ్జెక్ట్స్ లాగా డిమార్కేట్ చేసింది. అంటే సెంట్రల్ సబ్జెక్ట్స్, స్టేట్ సబ్జెక్ట్స్ అని డిమార్కేట్ చేసింది. దాంట్లో సెంటర్ ఈ సబ్జెక్ట్స్ మీదే యాక్ట్ చేసే అధికారం ఉంటుంది, స్టేట్స్ ఈ సబ్జెక్ట్స్ మీద యాక్ట్ చేసే అధికారం ఉంటుంది. ఎవరిది వాళ్ళు పరిపాలించుకోవచ్చు. సెంటర్ అధికారిత అనేది స్టేట్ మీద పెట్టడానికి అర్హత లేదు అని ఈ సెంటర్ స్టేట్కి మధ్యన సబ్జెక్ట్స్ని డిమార్కేట్ చేసిందనమాట ఫస్ట్ టైం. అయితే స్టేట్ని ప్రొవిన్స్ అనేవాళ్ళు. ఈ ప్రొవిన్షియల్ సబ్జెక్ట్స్ని 2 రకాలుగా డివైడ్ చేసేవాళ్ళు, ట్రాన్స్ఫర్డ్ సబ్జెక్ట్స్, రిజర్వ్డ్ సబ్జెక్ట్స్ అని. ట్రాన్స్ఫర్డ్ సబ్జెక్ట్స్ అంటే సింపుల్గా చెప్తాను. గవర్నర్ ఉంటాడు కదా, గవర్నర్ అనే ఆయన కంపల్సరీగా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ వాళ్ళ యొక్క సలహా తీసుకొని ఏదన్నా ఒక సబ్జెక్ట్ మీద యాక్ట్ అనేది చేయాలి. రిజర్వ్డ్ సబ్జెక్ట్ అంటే గవర్నర్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ సలహా అనేది తీసుకోకుండా ఆయన సొంతంగా ఏదన్నా ఒక యాక్ట్ని చేసుకోవచ్చు.
ఓకేనా. అదేవిధంగా ఈ యాక్ట్ మొట్టమొదటిసారిగా డయార్కీ అనేది ఇంట్రడ్యూస్ చేసింది ప్రొవిన్షియల్ లెజిస్లేచర్లో. డయార్కీ అంటే ఏంటి అంటే 2 లెవెల్ ఆఫ్ ద గవర్నమెంట్ అనమాట ప్రొవిన్సెస్లో. కానీ అదొక ఫెయిల్యూర్ అని చెప్పొచ్చు. ఈ విధంగా ఇండియన్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అనేది దేంతో రీప్లేస్ అయిందంటే బైకామరల్ లెజిస్లేచర్. అంటే ఇప్పుడు మనకి పార్లమెంట్ కానీ, స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ కానీ, దాంట్లో మనకి లోక్సభ, రాజ్యసభ, ఇది బైకామరల్ లెజిస్లేచర్. అంటే బైకామరల్ లెజిస్లేచర్కి ఫౌండేషన్ వేసింది ఏ యాక్ట్ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్. క్వశ్చన్స్ అడుగుతాడు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919 అనేది ఏమేమి తీసుకొచ్చిందంటే ఫస్ట్ టైం మనకి సెంట్రల్ సబ్జెక్ట్, స్టేట్ సబ్జెక్ట్స్ని డిమార్కేట్ చేసింది. అదేవిధంగా మనకి డయార్కీ అనేది ఇంట్రడ్యూస్ చేసింది. ఎక్కడ అంటే ప్రొవిన్షియల్ లెవెల్లో. అదేవిధంగా ఇండియన్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో బైకామరల్ లెజిస్లేచర్ని తీసుకొచ్చింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919. నెక్స్ట్ ఫాస్ట్గా చెప్తున్నాను బట్ ఇంపార్టెంట్. అదే కాకుండా ఈ 1919 యాక్ట్ ఏం చేసింది అంటే, ఇంకా 1909 యాక్ట్ మనకి కమ్యూనల్ రిప్రజెంటేషన్ ఇచ్చింది అనుకున్నాము. కమ్యూనల్ రిప్రజెంటేషన్ ఎవరికి ఇచ్చింది? ముస్లిమ్స్కి ఇచ్చింది. కానీ ఈ 1919 యాక్ట్ కమ్యూనల్ రిప్రజెంటేషన్ని ఎక్స్టెండ్ చేసింది. ఎవరికి? సిక్స్కి, ఇండియన్ క్రిస్టియన్లకి, యూరోపియన్లకి, ఆంగ్లో ఇండియన్స్కి, బై ప్రొవైడింగ్ సపరేట్ ఎలక్టోరేట్స్. గుర్తుంచుకోండి, క్వశ్చన్స్ అడుగుతాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాక్ట్ బిలో హ్యాస్ ఎక్స్టెండెడ్ ద కమ్యూనల్ రిప్రజెంటేషన్ టు ద 6 ఇండియన్ క్రిస్టియన్స్, యూరోపియన్స్, ఆంగ్లో ఇండియన్స్ అని అడుగుతాడు. కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919. ఇదివరకు మరి ఎలక్టోరేట్ అంటే ఏంటి? ఓటు వేసేవాళ్ళు. ఓటు వేయాలి అంటే ఇదివరకు ఏంటంటే బాగా డబ్బున్న వాళ్ళకి మాత్రమే ఓటు వేసే అధికారం ఉండేది 1909 యాక్ట్లో. కానీ ఇక్కడ ఈ యొక్క ఓటు వేయడానికి ఆ ఫ్రాంకైజ్ అనేది ఏదైతే ఉంటుందో దాన్ని పెంచారనమాట. ప్రాపర్టీ బేస్డ్గా, ట్యాక్స్ బేస్డ్గా, ఎడ్యుకేషన్ బేస్డ్గా. ఎవరైతే బాగా చదువుకున్నారో, ఎవరైతే ట్యాక్స్లు కడుతున్నారో, ఎవరికైతే ఎక్కువ ప్రాపర్టీస్ ఉంటాయో వాళ్ళకి ఓటు వేసే అధికారాన్ని ఎక్స్టెండ్ చేసిన యాక్ట్ కూడా ఇది. అదే కాకుండా ఇప్పుడు మనం యూపీఎస్సీ, ఎస్పీఎస్సీ అంటున్నాం కదా, అలాగా ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ని మొట్టమొదటిసారిగా 1926లో ఢిల్లీలో అపాయింట్ చేశారు సివిల్ సర్వెంట్స్ని రిక్రూట్ చేసుకోవడానికి. ఇప్పుడు యూపీఎస్సీ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుంది? ఢిల్లీలో ఉంటుంది. ఆ విధంగా యూపీఎస్సీని క్రియేట్ చేసిన యాక్ట్ ఏంటి అంటే 1919 యాక్ట్ అనమాట. ఓకేనా. ఇదనమాట మొత్తం. అయితే ఇప్పుడు ఈ 1919 యాక్ట్ అనేది ఎందుకు క్రియేట్ చేశారు? ఒక రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ అనేది ఇండియాలో క్రియేట్ చేయడానికి. ఈ 1919 యాక్ట్లో ఉన్న ప్రొవిజన్స్ అనేది బాగా అంటే కరెక్ట్గా చేస్తున్నారా లేదా అని చెక్ చేయడానికి ఈ యాక్ట్లోనే ఏమని చెప్పారంటే, ఈ యాక్ట్లో 10 సంవత్సరాల తర్వాత మేము ఒక కమిషన్ ఏర్పాటు చేస్తాము. ఆ కమిషన్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ యాక్ట్ ఎలా పనిచేస్తుందో ఇండియాలో చెప్తారు అని చెప్పి ఈ యాక్ట్లోనే చెప్పారు. 10 సంవత్సరాలు అంటే ఏంటి? 1929లో ఒక కమిషన్ ఏర్పాటు చేస్తాము. ఆ కమిషన్ ఏదైతే ఉంటుందో వాళ్ళు ఇవ్వాలి. కాకపోతే వీళ్ళు ఏం చేశారంటే 1927లోనే సైమన్ కమిషన్ పేరుతో ఒక కమిషన్ని ఏర్పాటు చేశారు. సైమన్ కమిషన్ని ఏర్పాటు చేసింది ఎవరు అంటే స్టాన్లీ బాల్డెన్ అనే ఆయన, అప్పుడు బ్రిటిష్ ప్రధాని. ఆయన అపాయింట్ చేశాడు. అయితే ఈ సైమన్ కమిషన్లో టోటల్గా 7 ఉంటారు. ఆ 7 కూడా యూరోపియన్సే, బ్రిటన్ వాళ్ళే ఉండేవాళ్ళు. ఒక్కళ్ళు కూడా ఇండియన్స్ లేరు. ఎంత ఘోరం! ఇప్పుడు మన ఇండియాలో గవర్నమెంట్ ఎలా పనిచేస్తుంది అనేది మన ఇండియన్స్ చెప్పాలి. కాకపోతే ఏంటి, వీళ్ళు మొత్తం బ్రిటన్ వాళ్ళనే అపాయింట్ చేశారు. బ్రిటన్ వాళ్ళకి ఏం తెలుస్తుంది ఇండియన్ యొక్క బాధలు? మేం చెప్పాలి కదా. మొత్తం ఈ 7లో ఒక్కళ్ళు కూడా ఇండియన్స్ లేరని చెప్పేసి సైమన్ కమిషన్ని బాయ్కాట్ చేశారు ఇండియన్స్ వాళ్ళు. సైమన్ కమిషన్ని ఏ కాంగ్రెస్ సెషన్లో బాయ్కాట్ చేశారంటే మద్రాస్లో బాయ్కాట్ చేయడం జరిగిందనమాట. ఎంఏ అన్సారీ అనే ఆయన ఎవరైతే ఉంటాడో ఆయన హెడ్గా చేసినప్పుడు ఆయన బాయ్కాట్ చేయడం జరిగింది. ఈ సైమన్ కమిషన్ గురించి కూడా నేను మీకు క్లియర్గా చెప్తాను. ఇది చాలా ఉంటుంది కానీ గుర్తుంచుకోండి. ఈ 1919 యాక్ట్కి 1935 యాక్ట్కి మధ్యన మేజర్ ఈవెంట్ ఏం జరిగింది అంటే సైమన్ కమిషన్ జరిగింది. అయితే ఈ పాయింట్స్ ఇంపార్టెంట్. సైమన్ కమిషన్ని బాయ్కాట్ చేసినప్పటికీ సైమన్ కమిషన్ దాని యొక్క రిపోర్ట్ అనేది ఇండియాలో రిలీజ్ చేయడం జరిగింది. ఆ రిపోర్ట్లో వాళ్ళు ఏం చెప్పారు? 1919 యాక్ట్లో డయార్కీ అనేది పెట్టారు. ప్రొవిన్సెస్లో డయార్కీ అనేది పెట్టారు. అది పెడితే ప్రొవిన్సెస్ నష్టపోతాయి, అందుకనే డయార్కీని అబాలిష్ చేయండి అని చెప్పింది. అదేవిధంగా కమ్యూనల్ రిప్రజెంటేషన్
ఇంకా ఎక్స్టెండ్ చేయండి, సిక్కులు యూరోపియన్లే కాకుండా ఇంకా ఎక్స్టెండ్ చేయండి అన్నారు. ఒక రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ అనేది ప్రొవిన్సెస్లో పెట్టండి అని సైమన్ కమిషన్ రికమెండేషన్స్ ఇవ్వటం జరిగింది. క్వశ్చన్స్ అడుగుతాడు, వాట్ ఆర్ ద రికమెండేషన్స్ ఆఫ్ ద సైమన్ కమిషన్ అని, అప్పుడు మీరు ఆన్సర్ చేయగలగాలి. అబాలిషన్ ఆఫ్ డయార్కీ, ఎక్స్టెన్షన్ ఆఫ్ కమ్యూనల్ రిప్రజెంటేషన్, ఎక్స్టెన్షన్ ఆఫ్ రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ ఇన్ ప్రొవిన్సెస్. ఓకేనా? ఇది మాత్రం ద మోస్ట్ ఇంపార్టెంట్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 ఏం జరిగింది? ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ మన కాన్స్టిట్యూషన్ ఉంటుంది కదా, మన కాన్స్టిట్యూషన్లో సగానికి సగం వరకు ప్రొవిజన్స్ ఏవైతే ఉంటాయో అవి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 నుంచే తీసుకున్నారు. ఓకేనా? ఇది కంప్లీట్లీ రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ ఇండియాలోకి తీసుకురావాలి అనే ఉద్దేశంతో ఈ యాక్ట్ని తీసుకురావటం జరిగింది. ఈ యాక్ట్లో టోటల్గా 321 సెక్షన్స్ ఉండేవి, 10 షెడ్యూళ్ళు ఉండేవి. ఓకేనా? ఈ యాక్ట్ యొక్క మొట్టమొదటి ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటి అంటే, ఫస్ట్ టైం ఆల్ ఇండియా ఫెడరేషన్ అనేది క్రియేట్ చేశారు. క్వశ్చన్స్ అడుగుతాడు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాక్ట్ బిలో హ్యాస్ క్రియేటెడ్ ద ఆల్ ఇండియా ఫెడరేషన్ ఫర్ ద ఫస్ట్ టైం అంటే, ఇండియాలో సెంటర్ వేరు, స్టేట్ వేరు, ఎవరి పవర్స్ వాళ్ళకే ఉంటాయి. సెంటర్ వచ్చి స్టేట్ని ఆక్యుపై చేయడానికి లేదు. యూనిటరీ ఫీచర్ లాగా ఉండేది ఇదివరకు. యూనిటరీ ఫీచర్ని తీసేసి ఫెడరల్ ఫీచర్ అనేది తీసుకొచ్చిందనమాట ఈ యాక్ట్. ఆ విధంగా ఏం చేసిందంటే లిస్ట్లను క్రియేట్ చేసింది. ఫెడరల్ లిస్ట్, ప్రొవిన్షియల్ లిస్ట్, కాంకరెంట్ లిస్ట్. ఇప్పుడు మన ఇండియాలో 7th షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ కనుక మనం చూసుకున్నట్లయితే యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కంకరెంట్ లిస్ట్ అనేది ఉంటాయి. ఈ 7th షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఎక్కడి నుంచి వచ్చింది? ఏ యాక్ట్ నుంచి వచ్చింది? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ నుంచి వచ్చింది. ఓకేనా? దీంట్లో రెసిడ్యువరీ పవర్స్ అనేది వైస్రాయ్కి ఇచ్చారు. ఇప్పుడు రెసిడ్యువరీ పవర్స్ అనేది సెంటర్కి ఉన్నాయి. రెసిడ్యువరీ పవర్స్ అంటే ఒకవేళ ఈ అన్ని లిస్టులో కాకుండా వేరే సబ్జెక్ట్లో ఏదన్నా యాక్ట్ చేయాలనుకో ఎవరికి ఆ పవర్ ఉంటుంది అంటే వైస్రాయ్కి పవర్ ఉంటుందన్నమాట. ఓకేనా? ఇంకా ఈ యాక్ట్ ఏం చేసింది అంటే డయార్కీని అబాలిష్ చేసింది. ప్రొవిన్షియల్ లెవెల్లో డయార్కీ ఉండకూడదు అని చెప్పి ప్రొవిన్షియల్ అటానమీ అనేది వాళ్ళకి ఇచ్చేసింది. అదేవిధంగా డయార్కీని సెంట్రల్ లెవెల్లో ఇంట్రడ్యూస్ చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919 అనేది యూపీఎస్సీని క్రియేట్ చేసింది అన్నాం కదా. ఈ యాక్ట్ అనేది ఎస్పీఎస్సీని క్రియేట్ చేసింది. ఇప్పుడు మన ఏపీపీఎస్సీ, యూపీపీఎస్సీ అలా ఉంటాయి కదా. ఏ స్టేట్కి ఆ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని, అదేవిధంగా జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని క్రియేట్ చేసిన యాక్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935. గుర్తుంచుకోండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాక్ట్ హ్యాస్ ఇంట్రడ్యూస్డ్ ద స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అండ్ జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ అనమాట. అదేవిధంగా కమ్యూనల్ రిప్రజెంటేషన్ ఎక్స్టెండ్ చేసింది. ఎవరెవరికి? డిప్రెస్డ్ క్లాసెస్కి, ఉమెన్కి, లేబర్కి కూడా. క్వశ్చన్స్ డైరెక్ట్గా అడుగుతాడనమాట. ఓకేనా? ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 ఏం చేసింది? ఫెడరల్ లిస్ట్, ప్రొవిన్షియల్ లిస్ట్, కాంకరెంట్ లిస్ట్ అని చెప్పి ఒక ఆల్ ఇండియా ఫెడరేషన్ని క్రియేట్ చేసింది. తర్వాత మనకి ఏంటంటే డయార్కీని అబాలిష్ చేసి ప్రొవిన్షియల్ అటానమీ ఇచ్చింది. సెంట్రల్ లెవెల్లో మనకి ఏంటంటే డయార్కీని ఇంట్రడ్యూస్ చేసింది. పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది స్టేట్ లెవెల్లో జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది అపాయింట్ చేయడం జరిగింది. ఓకేనా? కమ్యూనల్ రిప్రజెంటేషన్ అనేది డిప్రెస్డ్ క్లాసెస్కి, ఉమెన్కి, లేబరర్స్కి ఎక్స్టెండ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆర్బీఐని ఎస్టాబ్లిష్ చేసింది. ఆర్బీఐని ఎస్టాబ్లిష్ చేసిన యాక్ట్ ఏంటి అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935. ఓకేనా? ఇదే ఎస్టాబ్లిష్ చేసింది. ఒక ఫెడరల్ కోర్ట్ని ఎస్టాబ్లిష్ చేసింది. అంటే ఇప్పుడు మన సుప్రీంకోర్టు అంటాం కదా, ఇదివరకు దాన్ని ఫెడరల్ కోర్ట్ అనేవాళ్ళు. ఫెడరల్ కోర్ట్ని, ఆర్బీఐని, ఎస్పీఎస్సీని, జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని అపాయింట్ చేసిన యాక్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935. ప్రతి ఒక్కళ్ళు కంపల్సరీగా ప్రతి పాయింట్ చదువుకోండి. ఈ వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది, బట్ ప్రతి పాయింట్ ఇంపార్టెంట్ కాబట్టి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నెక్స్ట్ మనకి ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ 1947. ఏంటి ఈ యాక్ట్ అంటే ఏం లేదు, బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ క్లెమెంట్ ఎట్లీ అనే ఆయన ఉండేవాడనమాట. ఆయన ఏం చేశాడంటే February 20, 1947లో ఏమని చెప్పాడు అంటే, వాళ్ళు World War II జరిగింది 1945 వరకు. World War IIలో ఏం జరిగిందంటే బ్రిటన్ వాళ్ళు ఓడిపోతున్నారు. వాళ్ళ దగ్గర ఉన్న కాలనీస్ని వాళ్ళు మెయింటైన్ చేయడానికి వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. అలాంటప్పుడు ఆ కాలనీస్కి ఇండిపెండెన్స్ ఇచ్చేస్తే వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదు కదా అనే ఉద్దేశంతో క్లెమెంట్ ఎట్లీ ఏం చెప్పాడంటే, ఇండియాకి ఇండిపెండెన్స్ ఇచ్చేద్దాము, ఇండియాకి 1948 జూన్ లోపల మనం ఇండిపెండెన్స్ ఇవ్వాలి అని చెప్పి ఆయన పార్లమెంట్లో అనౌన్స్ చేశాడు. దానిలో భాగంగా మనకి ఏం జరిగిందంటే, అప్పట్లో ఏంటంటే మన ఇండియాలో కాంగ్రెస్ వాళ్ళు ఉండేవాళ్ళు, ముస్లిం లీగ్ వాళ్ళు ఉండేవాళ్ళు.
ముస్లిం లీగ్ వాళ్ళు ఏంటి, మాకు సపరేట్గా పాకిస్తాన్ కావాలి, మేము ఇండియాలో ఉండము అనేవాళ్ళు. వీళ్ళిద్దరికీ కన్సెన్సస్ అంటే ఏంటి, ఒకళ్ళకొకళ్ళు అభిప్రాయ భేదాలు సరిగ్గా లేకపోవడం వల్ల ఇండిపెండెన్స్ ఇవ్వడానికి కొంచెం లేట్ అయింది. అందుకని వాళ్ళిద్దరినీ సాటిస్ఫై చేయాలి అని చెప్పి బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్ క్లెమెంట్ అట్లీ అనే ఆయన మౌంటా బ్యాటన్ అనే ఆయన ఎవరైతే ఉంటాడో ఆయన్ని వైస్రాయ్ లాగా అపాయింట్ చేశాడు. ఎప్పుడు? 1947లో. అయితే మౌంటా బ్యాటన్ తెలివిగా మౌంటా బ్యాటన్ ప్లాన్ అనే ఒక దాన్ని ఆయన తయారు చేశాడనమాట. ఇప్పుడు June 3, 1947 అనమాట. చాలా ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్ అడుగుతాడు, డేట్ కూడా అడుగుతాడు. మౌంటా బ్యాటన్ ప్లాన్ అనేది ఎప్పుడు వచ్చింది అంటే June 3, 1947. దీన్నే పార్టీషన్ ప్లాన్ అంటాడు. అయితే ఈ పార్టీషన్ ప్లాన్లో ఈయన క్లియర్గా ఇండియా సపరేట్గా, పాకిస్తాన్ సపరేట్గా పార్టీషన్ చేద్దాం, ఎవరికి వాళ్ళకి ఇండిపెండెన్స్ ఇద్దామన్నారు. దాన్ని కాంగ్రెస్, ముస్లిం లీగ్ ఇద్దరూ ఒప్పుకున్నారు. ఈ విధంగా ఏం జరిగిందంటే July 18, 1947లో బ్రిటిష్లో ఉన్న పార్లమెంట్లో ఈ రెండింటికి సపరేట్గా ఇండిపెండెన్స్ ఇవ్వాలి అని చెప్పి ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ 1947ని పాస్ చేయడం జరిగింది. ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ 1947 అంటే ఏంటి, మనకి ఇండిపెండెన్స్ ఇస్తున్నారు. దాంట్లో క్లియర్గా ఏం చెప్పారు, 2 ఇండిపెండెంట్ డొమైన్స్ని క్రియేట్ చేస్తున్నాము, ఇండియాను పాకిస్తాన్. వాళ్ళకి ఇండిపెండెన్స్ అనేది August 1947లో మేము డిక్లేర్ చేస్తాము. బ్రిటన్ వాళ్ళు క్రియేట్ చేసిన సెక్రటరీ ఆఫ్ ద స్టేట్ కావచ్చు, లేకపోతే గవర్నర్ జనరల్ కావచ్చు, వాళ్ళకి సంబంధించిన ఎవరు కూడా మన ఇండియాలో ఉండడానికి వీల్లేదు. అదేవిధంగా కాన్స్టిట్యూషన్ అసెంబ్లీని ఎవరికి వాళ్ళు క్రియేట్ చేసుకోండి, మిమ్మల్ని మీరు పరిపాలించుకోవడానికి. ఇండియాలో ప్రిన్స్లీ స్టేట్స్ ఉన్నాయి. ఆ ఇండియాలో ఉన్న ప్రిన్స్లీ స్టేట్కి ఆప్షన్ ఇచ్చారు, ఐదర్ మీరు ఇండియాలో జాయిన్ అవ్వండి, లేకపోతే పాకిస్తాన్లో జాయిన్ అవ్వండి, లేకపోతే ఇండిపెండెంట్గా అన్నా ఉండండి, అది మీ ఇష్టం అన్నారు. అదేవిధంగా ఏమన్నారంటే, మీ కాన్స్టిట్యూషన్ యాక్ట్ గురించి చెప్తున్నా, మీ అంతటికి మీరు కాన్స్టిట్యూషన్ క్రియేట్ చేసుకునే అంతటి వరకు మీ కంట్రీని మీరు పరిపాలించుకోవడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935ని యూస్ చేసుకోవచ్చు. ఓకేనా? ఆ విధంగా మనకి ఏంటంటే ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ 1947లో ప్రొవిజన్స్ వచ్చాయి. టోటల్గా ఏం చెప్పారు, మీకు మేము ఇండిపెండెన్స్ ఇస్తున్నాము, కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీని ఫామ్ చేసుకోండి, మా గవర్నర్ జనరల్ వీళ్ళంతా ఇప్పుడు వ్యాలిడ్ కాదు, సెక్రటరీ ఆఫ్ ద స్టేట్ అవంతా మేము అబాలిష్ చేస్తున్నాము, కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ వచ్చేంతటి వరకు మీరు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935ని వాడుకోండి, ప్రిన్స్లీ స్టేట్ ఐదర్ ఇండియాలో, పాకిస్తాన్లో కానీ లేకపోతే ఎక్కడన్నా జాయిన్ అవ్వండి. ఇవన్నీ కూడా మనకి ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ 1947లో చెప్పడం జరిగింది. అయితే ఇప్పటిదాకా నేను మీకు క్లియర్గా వాట్ ఆర్ ద యాక్ట్స్ అండర్ ద క్రౌన్ రూల్ అనేది నేను మీకు చెప్పాను. ఈ క్రౌన్ రూల్ అనేది 1858 నుంచి 1947 వరకు ఉండటం జరిగింది. దాంట్లో నేను క్లియర్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1858, తర్వాత ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1861, ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1892, మార్లీ మింటో రీఫార్మ్స్ 1909, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935, ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ 1947. వీటన్నిటి గురించి చెప్పాను. ఇది యాక్ట్ ఆఫ్ గుడ్ గవర్నమెంట్. అసలు ఇది ఏం చేసింది, వైస్రాయ్ని ఇంట్రడ్యూస్ చేసింది లార్డ్ క్యానింగ్. 1861 రిప్రజెంటేటివ్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ హైకోర్ట్ని క్రియేట్ చేసింది. అదేవిధంగా మనకి ప్రొవిన్షియల్ అటానమీ ఇచ్చింది, డీసెంట్రలైజేషన్ని స్టార్ట్ చేసింది. 1892 లెజిస్లేటివ్ కౌన్సిల్లో మెంబర్స్ని ఇంక్రీజ్ చేసింది. ఫస్ట్ టైం ఇండైరెక్ట్ ఎలక్షన్ని తీసుకొచ్చింది, అంటే నామినేషన్ని తీసుకొచ్చింది. లెజిస్లేటివ్ కౌన్సిల్స్కి పవర్స్ అనేది పెంచింది. మార్లీ మింటో రిఫార్మ్స్ 1909 టోటల్ లెజిస్లేచర్స్ యొక్క సైజ్ని పెంచింది. అదేవిధంగా మనకి ఏం చేసింది, కమ్యూనల్ రిప్రజెంటేషన్ని తీసుకొచ్చింది, ముస్లిమ్స్కి కమ్యూనల్ ఎలక్టోరేట్ అనేది తీసుకొచ్చింది. మొట్టమొదటిసారిగా వైస్రాయ్ యొక్క ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో ఒక ఇండియన్ని అపాయింట్ చేశారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919 దీనివల్ల చాలా ఉన్నాయి. కమ్యూనల్ రిప్రజెంటేషన్ని ఇంక్రీజ్ చేశారు, రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ అనేది ఇండియాలోకి తీసుకొచ్చారు, యూపీఎస్సీ అనే దాన్ని క్రియేట్ చేశారు. ఇలా చూసాము. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 సెంట్రల్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కాంకరెంట్ లిస్ట్ని క్రియేట్ చేశారు. డయార్కీని అబాలిష్ చేశారు ప్రొవిన్షియల్ లెవెల్లో, డయార్కీని ఇంట్రడ్యూస్ చేశారు సెంట్రల్ లెవెల్లో. ఓకేనా? కమ్యూనల్ రిప్రజెంటేషన్ని ఇంక్రీజ్ చేశారు. ఎస్పీఎస్సీ కానీ జేపీఎస్సీ కానీ దాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఒక ఫెడరల్ కోర్ట్ని ఇంట్రడ్యూస్ చేశారు, ఆర్బీఐని ఇంట్రడ్యూస్ చేశారు. ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ ఇండిపెండెన్స్ అనేది ఇచ్చేశారు. ఈ వీడియో చాలా లెంతీ అయింది, బట్ స్టిల్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ అనేది ఇంపార్టెంటే. నేను ఈ యాక్ట్స్లో ఉన్న అన్ని పాయింట్స్ని
కట్ చేసి ఇంపార్టెంట్ పాయింట్స్ ఎగ్జామినేషన్లో ఎలా అడుగుతారో దాని గురించి నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. దయచేసి వీడియో మొత్తం చూడండి. ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ అనమాట. ప్రతి పాయింట్ చాలా యూస్ఫుల్. 1 minute కూడా వేస్ట్ అవ్వదు మీకు. ఐఎమ్ ఎన్ష్యూరింగ్ దట్. ఓకేనా? ఇవంతా ఒకసారి మీరు రివైజ్ చేసుకోండి. చాలా యూస్ఫుల్ కంటెంట్ అనేది ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే గాయస్, టేక్ కేర్. థ్యాంక్ యూ.